తునిలో అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అయితే 7వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అలాగే కుక్క తిరిగి వచ్చింది. కుక్కకి ఏదైనా GPS అమర్చిన నేపథ్యంలో పాప జాడ తెలుస్తుందని కూడా అధికారులు అయితే భావించారు. ఆ ప్రకారంగానే కుక్కకి ఈరోజు GPS అమర్చిన నేపథ్యంలో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఇప్పుడైతే ప్రస్తుతం మళ్ళీ ఇంటికి చేరుకున్నటువంటి కుక్కను చూస్తున్నాం. ఇదిగో మనకు కనపడుతున్నటువంటి కుక్క ఇక్కడే చూస్తున్నాం. ఈ పామాయిల తోట ఏదైతే చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు కిందే ఇప్పుడైతే అన్ని ప్రాంతాలలో కూడా తిరిగి ఆ GPS అమర్చినటువంటి అది ఏదైతే పరికరం ఉందో ఆ పరికరాన్ని దాని మెడలోనే ట్యాగ్ చేశారు. ఆ ట్యాగ్ చేసి ప్రస్తుతం అధికారులు ఇక్కడ GPS సంబంధించిన దాని ట్రాకింగ్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ విధంగా ఆ GPS అందులో మొబైల్ అంటే అందులో ఒక యాప్ అమలు చేస్తా దాంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్లోనే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డేటా కుక్క ఏ ప్రాంతానికి తిరిగింది, ఎక్కడికెక్కడ వెళ్ళింది అనేది అన్నీ కూడా క్షుణ్ణంగా అందులో నిక్షేపంగా అందులో సేవ్ అయి ఉంటాయి చూడొచ్చు. కుక్క ప్రస్తుతం మరో పక్కన ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డ్రోన్లో ఇప్పుడు GPS అంటే మనకు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. GPS ఒకసారి చూపిస్తారు కదా, GPS ఒకసారి ఇందులో అంటే మొబైల్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేశారో ఆ యాప్ ద్వారా ఇందులో GPS కుక్కకు సంబంధించిన GPS అయితే ఇందులో కనిపిస్తుంటుంది. ఆ యొక్క ప్రాంతాన్ని కూడా మనకు చూడవచ్చు. ఇక్కడ సరిగ్గా లొకేటెడ్ అంటే 2 డాట్స్ అయితే కనపడుతున్నాయి ఇందులోని. ఇది ఇందులో కుక్క ఉన్నదండి. ఇది మన ఒక లొకేషన్ అండి. ఇది మన లొకేషన్, ఇది డాగ్ ఉన్న లొకేషన్. ఓకే, అంటే ఇది ఇప్పుడు మొత్తం అన్ని కూడా ప్రాంతాలు తిరిగిందని మీరు ఇక్కడికి వచ్చారు. ఇంటికి ఇన్సేపులో చేరుకుందండి. ఇక్కడికి ఎక్కడెక్కడ తిరిగింది అని అందులో సేవ్ అయ్యిందా? సేవ్ అయిందండి. 1 అవర్ 1.5 అవర్ తిరిగిందండి. 10 km తిరిగింది. 10 km తిరిగింది. అంటే ఇది యాప్లో ఎవరికైనా వేసుకుంటే యాప్లో ఇన్స్టాల్ అవ్వచ్చు. పాస్వర్డ్ యూజర్ ఐడి ఉంటుంది, దానికి ఇన్స్టాల్ అవ్వచ్చు. అంటే ఇది దానికి ఛార్జింగ్, దానికి మెడలో ఉన్న ఛార్జర్ అన్ని కూడా ఎంతసేపు పనిచేసే అవకాశం ఉంటుంది? 5 to 6 days అండి. 5 to 6 days ఉంటుంది. తర్వాత మళ్ళీ తీసి దాన్ని ఛార్జ్ చేసుకోవాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు తీసింది వాళ్ళకి మళ్ళీ డేటా ఇచ్చి ఆ డేటా ప్రకారంగా కుక్క తిరిగిన ప్రాంతాలు ఏమైనా తిరుగుతారు ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటుంది. అనలైజ్ చేస్తాము, సెర్చ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్కడ అంటే ఎన్ని కిలోమీటర్ తిరిగింది అన్న డేటా వచ్చిందా మీకు? అందులో కిలోమీటర్ల వైజ్గా వస్తుందా, మామూలుగా జనరల్గా వస్తుంది? కిలోమీటర్ వైజ్ వస్తుందండి. కిలోమీటర్ పర్ అవర్స్ కూడా వస్తుంది, స్పీడ్ కూడా వస్తుంది. స్పీడ్ కూడా వస్తుంది, ఎంత వేగంగా తిరిగిందని కూడా. ఉదయం ఎన్ని గంటలకు ట్రాక్ బయలుదేరిందండి అది? సుమారుగా 10:30 to 11. 10:30 అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంటికి ఎన్ని గంటలకు చేరుకుంది? 12:30 ఆ టైంకి చేరుకుంది. ఓకే, ఇది పరిస్థితి. ఒక 5 రోజుల వరకు కూడా దీనికి సంబంధించిన కుక్కకు సంబంధించిన డేటా అదేదైతే ఉందో అది కనపడుతుంది. ప్రస్తుతం అప్పుడైతే అందులో చూసాం. అందులో ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది కుక్క లొకేషన్ ఎక్కడ ఉందో, తను ఏదైతే తను ట్రాక్ చేస్తున్నటువంటి వ్యక్తి లొకేషన్ ఎక్కడ ఉందో 2 కూడా ఒకే చోటకు చేరిన నేపథ్యంలో అతను వెతుక్కుంటూ ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఇంటి వద్దనే కుక్క రిలాక్స్ అవుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అదే కుక్క దాని మెడలో ఉన్నటువంటి ట్యాగ్ని కూడా చూస్తున్నాం. అది రేడియో కాలర్ని అయితే అమర్చారు. ఆ రేడియో కాలర్ ద్వారా మరో పక్కన ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని మరో పక్కన ఈ డ్రోన్ కూడా ఎగరవేస్తున్నారు. ఆ కుక్క వెళ్ళినటువంటి ప్రాంతానికైతే డ్రోన్ వెళ్తుంది. ఆ డ్రోన్తో పాటు ఆ GPS 2 కూడా మిక్స్ అవి 2 కూడా ఈ యొక్క ప్రాంతాలు మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూస్తున్నాం. జూమ్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. దాని మెడలో ఉన్నటువంటి ఏదైతే ట్రాక్ ఏదైతే ఉందో మరొకసారి జూమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాలు, అలాగే 10:30 ప్రాంతానికి బయలుదేరినటువంటి కుక్క 2 గంటల ప్రాంతానికి ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడైతే పాప కోసం కేవలం ఈ యొక్క పాప ఆచూకీ తెలియాలంటే కేవలం ఈ కుక్కకు మాత్రమే తెలుసు పాప ఎక్కడికి వెళ్ళింది అనేది. ఆ పాప జాడ తెలుసుకోవడానికి కుక్క దొరికితే బాగుండి ఆ కుక్కను పట్టుకుంటే మనకి ఏదైనా క్లూ వస్తుందని కూడా అధికారులు భావించారు. 4వ రోజు కుక్క వచ్చింది కానీ పాప లేకపోవడంతో ఆ కుక్కను పట్టుకుంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చారు. కుక్కని పట్టుకున్నారు. అలాగే డాగ్ క్యాచర్ తీసుకొచ్చి కుక్కను పట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దాని మానసిక స్థితి కొద్దిగా సెటరేట్ అయిన నేపథ్యంలో దానికైతే ప్రస్తుతం ట్యాగ్ అయితే అమర్చారు. ఏదైతే దానికి అమర్చినటువంటి ఇప్పుడు GPS ఎంతో కీలకంగా మారింది. ఆ GPS ద్వారా పాప ఏదైతే 6వ తేదీన కుక్క ఇద్దరు కలిపి వెళ్ళినటువంటి ప్రాంతానికి
ఏ సమయంలోనే వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా భావించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ విధంగా వెళ్తే ఇప్పుడు ఆచూకీ పాప యొక్క ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం అయితే అధికారులు ఈ కుక్క పైన గంపెడు ఆశలు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి. కుక్క మనం చూస్తున్నాం చాలా రిలాక్స్గా ఉంది. నిన్నటి వరకు కూడా మొదటగా కనిపించినట్టు కుక్క ఈ విధంగా లేదు. మొదటి రోజు 4వ రోజున వచ్చి కొంచెం పిచ్చి పిచ్చిగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క పిచ్చి కుక్క దాన్ని ఎవరైనా పాపను కిడ్నాప్ చేసేటప్పుడు ఎత్తుకుని వెళ్ళిపోయేటప్పుడు కుక్కపై దాడి చేసి తీసుకెళ్లారేమో అని మొదటగా భావించి ఆ విధంగా అనుకున్నారు. అది ఆ కోణం ఒకటైతే, ఏదైనా అడవి జంతువు పాపను ఎత్తుకెళ్తుంటే తనపై అటాక్ చేస్తూ తనతో ఫైట్ చేసి అది పాపను ఎంత దూరం తీసుకెళ్తే అంతవరకు దూరం వరకు వెళ్ళి కుక్క తిరిగి వచ్చింది 4 రోజుల తర్వాత అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి వాదన. అంతేకాకుండా పాప ఇద్దరు కూడా నడుచుకుంటూ అడవి ప్రాంతానికి వెళ్ళిపోయారా, పాపకి కుక్క ఇప్పటి వరకు కూడా కాపలా ఉందని కూడా మరికొంతమంది భావిస్తున్నారు. కానీ కొంతమంది ఆ కుక్కను కొట్టి పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే వాళ్ళ వెంట వెళుతూ వాళ్ళని వెంబడించి కుక్క అయితే చివరికి తిరిగి మళ్ళీ అలిసిపోయి తిరిగి ఇంటికి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇంటికి వచ్చినటువంటి కుక్క పిచ్చి ప్రవర్తనతో తల్లిని కరిచి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లి ప్రధానంగా తనకి ఏదో ఒక ఆచూకీ చెప్తుంది, ఆ పాప జాడ తెలుస్తుంది, పాప కూడా వస్తుందని కూడా కుక్క వచ్చింది, పాప వస్తుందని కూడా చూసామని కూడా చెప్పుకొచ్చింది. కానీ కుక్క వచ్చింది కానీ కరిసి వెళ్ళిపోయిన నేపథ్యంలో తనకు కూడా గాయపరిచి తనకు కూడా చికిత్స అందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే ఆ కుక్కకి ఏదైతే GPS అమర్చిన నేపథ్యంలో ఏదైనా ఆచూకీ లభిస్తుందని కూడా ఇప్పుడంతా కూడా అందరూ కూడా ఎదురున్నటువంటి మార్గంలో కుక్క వెళితే మాత్రం ఖచ్చితంగా ఆ పాప ఆచూకీ లభించే అవకాశం ఉంది. లేదు దాని ప్రవర్తన సరిగా లేక మానసిక స్థితి సరిగా లేకపోయినా ఇక్కడ ఈ చుట్టుపక్కలే తిరిగి కుక్క అయితే తిరిగి మళ్ళీ యథావిధిగా ఈ రోజు ఎలా వచ్చిందో అలాగే యథావిధిగా వచ్చేసే పరిస్థితి ఉంది. నన్నంతా కూడా చాలా బెదిరిగా ఉంది. ఇప్పుడైతే కూడా కొంచెం ఫ్రీగా ఆ యొక్క ప్రాంతాలన్నీ తిరిగి ఇప్పుడు వచ్చే రిలాక్స్ మోడ్లో అయితే ప్రస్తుతం కుక్క అయితే ఉంది. ఏదేమైనా దానికి అమర్చినటువంటి GPS అయితే 4-5 రోజుల వరకు కూడా ఛార్జింగ్ ఉంటుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన ఈ లోపలనే ఏదో విధంగా కుక్క వెళ్ళొచ్చు, లేదంటే రాత్రి వెళ్ళొచ్చు, అది మరొకసారి చెక్ చేయొచ్చు. అది వెళ్తున్నటువంటి మార్గాన్ని ఏదైతే డ్రోన్ ద్వారా నిఘా పెట్టుకుంటూ మళ్ళీ కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇటువంటి ప్లానింగ్లో అయితే ప్రస్తుతం అధికారులు అయితే ఉన్నారు. మరొక కోణం లేదు, తండ్రిని విచారించారు, తల్లిని విచారించారు, అయినా సరే ఎటువంటి సమాచారం అయితే రాలేదు, ఎటువంటి క్లూ కూడా రాలేదు. కానీ 1-2 సార్లు అనేక విధాలుగా విచారణ చేపడుతున్నప్పటికీ కుక్క కోణం ఒకటే ప్రధాన ఆధారంగా ఉంది. కుక్క ఏదన్నా సమాచారం చెప్తేనే మాత్రమే మనకి దీనిపై పూర్తిగా ఈ సమస్యకి పరిష్కారం అయితే వచ్చే అవకాశం ఉంది, పాప ఆచూకీ లభించే అవకాశం ఉంది. కానీ కుక్క మరి ఆచూకీ లభిస్తుందా లేదా అనేది, ఆ ట్రాకింగ్ పాప వెళ్ళినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠంగా ఈ కుక్క ఇచ్చేటువంటి సిగ్నల్ ఆధారంగానే అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ RTV CH అగ్రహారం నుంచి.